యెహెజ్కేలు 20వ అధ్యాయము మొదటి 8 వచనాలు 18 వచనాలు చదివాం. ధ్యానించుకొని ఆరాధనలోకి వెళ్దాం. క్లుప్తంగా ధ్యానించుకుందాం. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా, లేవ్యాకాండంలో మనం ధ్యానిస్తున్నప్పుడు 7వ సంవత్సరం 5వ నెల 10వ దినమున మహాసమాజంగా వారు కూడి రావాలని అక్కడ ధర్మశాస్త్రంలో అంతకుముందు మనం చూసాం. సో ఆ ప్రకారము దేవుని దర్శించే దినమున వారు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ప్రవక్త అయిన యెహెజ్కేలు యొద్దకు వచ్చారు. రాదగిన రీతిగానే వచ్చారు. యెహోవా వాక్కు ఆ దినమున నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. వారికి చెప్పమని, ఏమని? నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎప్పుడైతే దేవుడు కఠినుల ఎడల కఠినాన్ని చూపిస్తాడు. ఈవెన్ మనం కూడా అంతే కదా. ఎవరైనా కఠినంగా ఉంటే ఏం చేస్తారు? కఠినంగా ఉంటే కాఠిన్యాన్ని చూపిస్తారు. సో దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, తన ఎడల కఠినంగా ఉన్నప్పుడు తాను కూడా తన ప్రజలకు ఏం చేస్తాడు? కఠినం. అయితే అందుకనే కింద ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వారికి వచ్చినప్పుడు, నా యొద్ద విచారణ చేయటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వల్ల మీకు ఏ ఆలోచన దొరకదు. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. అయితే వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియచేయు. మొట్టమొదటిగా వారు వచ్చి దేవునికి వారికి మధ్యలో ఏం ఘర్షణ ఉంది, దేవుడు ఎందుకు వారిని విడిచిపెట్టాడు, ఎందుకు వారి ఈ శ్రమ వస్తుంది, ఎవరి తప్పిదాలను బట్టి, ఏ హేయ కృత్యాలను బట్టి. మొట్టమొదటిగా దేవుని మనం సమీపించాలంటే ఏం చేయాలి? చూడండి, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. నా పేరు పెట్టబడిన జనులు తమ తాము తగ్గించుకుని హెచ్చించుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? తగ్గించుకొని ప్రార్థన చేసి వెదకి విడిచిన ఎడల విని క్షమించి వారి దేశాన్ని ఏం చేస్తారండి? ఇది దేవుని యొక్క న్యాయ విధి. సో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు వారు దుష్క్రియలు చేసినప్పుడు దేవునికి దూరం అవుతారు. దేవునికి దూరం అయితే దేవుని ప్రజలకి శ్రమ వస్తుంది. దుష్క్రియలను బట్టి శ్రమ వస్తుంది. దేవుడు అన్యాయంగా ఎవరిని కూడా శిక్షించరు. అందుకనే ఎప్పుడు కూడా మన దేవునికి మనకి మధ్య ఎటువంటి భేదాలు ఉన్నాయా, ఆయనకి అయిష్టమైనవి ఏమన్నా ఉన్నాయనేది ఎప్పటికప్పుడు తన ప్రజలైన వారు జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. అదే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బాగానే ఉంటాం, భయముగా భక్తిగా ఉంటాం. బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని విడిచిపెట్టారు. అయితే దేవుని దర్శించే దినమున వారు దేవుని సన్నిధికి వచ్చారు. ఇక్కడ దేవుడు నేను వారికి ఏ ఆలోచన చెప్పనంటున్నాడు. ఎందుకు చెప్పనంటున్నాడంటే, వారి పితరుల యొక్క దుష్క్రియలు హేయ కృత్యాలు ఏం చేయాలంట? వారికి ఏ కృత్యములు వారికి తెలియజేయము.
ఎట్లా అనగా 5వ వచనం, ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణం చేసి, నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున నిర్గమాకాండం 6వ అధ్యాయంలో దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకుంటాడు. ఏమని? యెహోవాగా ప్రత్యక్షపరుచుకుంటాడు. ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని విడిపిస్తాను, పాలుతేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీరు నా ప్రజలు, నేను చెప్పినట్టుగా నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, మీ ఇష్టానుసారంగా నడుచుకోకూడదు, ఐగుప్తు యొక్క ఆచారాలు కానీ ఐగుప్తు యొక్క విగ్రహాలను కానీ మీరు పూజించకూడదు. ఇవన్నీ కూడా వారికి చెప్పాడనమాట. అందుకనే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ధన్యులు. ఈ ధన్యత ఎంతకాలం ఉంటుందంటే కేవలం ఈ భూమి మీద ఉన్నంత వరకు కాదు, కానీ ఈ ధన్యత ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత శాశ్వత కాలంలో ఉంటుంది. నరకం నుంచి తప్పించుకొని పరలోకానికి వెళ్ళటం, ప్రభు అయిన దేవునితో సదాకాలం యుగయుగములు ఆయన మహిమలో ఉండటం కదా, ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మన దుష్క్రియలను బట్టి, మన పాపాన్ని బట్టి మనం క్షమాపణ పొందిన తర్వాత ఇక నుంచి బహు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? ఎందుకు? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడా, కొనసాగమన్నాడా? విడిచిపెట్టా. పాపం అంటే అర్థం ఏంటంటే శరీర ఇచ్చల ద్వారా చేస్తాము. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవ సంఘం కేవలం దేని గురించి చెప్తుంది అంటే, నువ్వు ఇచ్చల గురించి చెప్తుంది అన్నమాట. తాగుతున్నావా, తందనాలు చేస్తున్నావా, అది పాపం అని చెప్తారు. ఓకే, అది శరీరానికి మాలిన్యం కలుగజేస్తుంది. అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మకి సమాధానం ఉండదు. కాబట్టి రెండవది ఏంటంటే దేవునికి విరోధంగా చేసే పాపం, దేవుని ప్లేస్లో ఇంకో దాన్ని పెట్టుకోవటం. అంటే ఇంకో దాన్ని అంటే ఇంకో విగ్రహాన్ని పెట్టుకోవటం కదా. ఇప్పుడు ఒక పురుషుడికి, ఒక భర్తకి రోషం వస్తుంది. ఎప్పుడు వస్తుంది కదా? తన భార్య ఇంకొకరిని పెట్టుకుంటే ఏమవుతుంది? లేకపోతే తన భర్త ఇంకొకరిని పెట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళకి కోపం వస్తుంది. అంటే ఇది కేవలం సాదృశ్యం. మనిషికి అటువంటి రోషం ఉన్నప్పుడు దేవుడు కూడా ముందుగానే చెప్పాడు, నేను రోషము గల దేవుడును, నా స్థానంలో దేన్ని కూడా పెట్టుకో. సో విగ్రహాన్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే దేవునికి విరోధంగా పాపం చేస్తుంది. ఓకే అండి? అట్ట దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నారు, అది మంచిది. రెండోదిగా ఏంటంటే శరీర ఇచ్చలకు కూడా గురి కాకుండా దేహాన్ని కూడా పవిత్రంగా కాపాడుకోవాలి, కొత్త నిబంధన ప్రకారం, ఈవెన్ పాత నిబంధన ప్రకారం. అందుకనే యోసేపు అనే భక్తుడు ఏం చేశాడంటే, సో విగ్రహాన్ని తన జీవితంలో పెట్టుకోలేదు కదా, దేవుణ్ణి దేవుడిగానే కలిగి ఉన్నాడు. దేవుడు యెహోవా తనకి తోడుగా ఉన్నాడు. రెండవది శరీర ఇచ్చల విషయంలో తాను శోధింపబడినప్పుడు, సురేష్, శరీర ఇచ్చల విషయంలో శోధించినప్పుడు తాను ఏం చేశాడండి? కాపాడుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, పాపం ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి దేవునికి విరోధంగా చేసేది ఏంటది? విగ్రహారాధన. దేవుని బదులు ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము విగ్రహం అంటే అర్థం ఏంటంటే దేవుడి కంటే కూడా ఎక్కువగా దేన్నైతే అభిమానిస్తాము అదేమవుతుంది? అదేం చేస్తుందంటే దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది, దేవుణ్ణి ఆరాధించకుండా చేస్తుంది, దేవునికి ప్రార్థన చేయకుండా చేస్తుంది, దేవుని వాక్యాన్ని వినకుండా చేస్తుంది. దేవుని వాక్యాన్ని వినకపోతే దేవుని విషయంలో అజ్ఞానంగా ఉంటావు, నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా చేస్తావు. కాబట్టి భక్తి అనేది సరిగా నేర్చుకోవాలి. కాబట్టి సరైన భక్తి కలిగి ఉండాలి. సో పాపాలు 2 రకాలు. ఒకటి విగ్రహం, రెండోది ఏంటి? శరీర ఇచ్చలు.
అయితే యోసేపు ఏం చేశాడు? శరీర ఇచ్చల విషయంలో కూడా తను అపవిత్ర పరుచుకోలేదు. సో అందుకనే దేవుడికి తను తోడుగా ఉన్నాడు, తన సంకల్పం అంతా నెరవేర్చుకున్నాడు, తను హెచ్చించాడు కదా. ఈ లోకంలో హెచ్చించాడు, పరలోకంలో కూడా తాను హెచ్చింపడ్డాడు. సో అలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఈ 2 రకాలైన పాపముల నుండి విడుదల పొందాలని, మరెప్పుడూ కూడా అవి మన జీవితంలో ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభు తాను సెలవులు అర్పించుకున్నాడు. సో మనల్ని విమోచించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, నూతన స్వభావం ఇచ్చాడు, నూతన ఆత్మనిచ్చాడు. సో మనం ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్తాం. పరిశుద్ధుల యొక్క మహిమాస్వాస్యానికి పాత్రలుగా చేశాడు. ఆ మహిమాస్వాస్యం యుగాలు ఉంటుంది. భయంకరమైన నరక శిక్ష నుంచి విడిపించాడు. ఈ విధంగా మనల్ని చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు వేరే దేవుని ప్లేస్లో ఏం పెట్టుకోకూడదు? దృశ్యమైనది కానీ అదృశ్యమైన విగ్రహాన్ని పెట్టుకోకూడదు. సో శరీర ఇచ్చలు, మనసు ఇచ్చలను కూడా సో ఏం చేయాలి? వాటికి కూడా దేహంలో లేకుండా చూసుకోవాలి. అవి ఎప్పుడూ కూడా చెలరేగుతూనే ఉంటాయి. దీని ఆరంభం నుంచి శోధన స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభుని కూడా సాతానుడు ఏం చేశాడు? శోధించాడు నానా రకాలుగా. కాబట్టి వీటన్నిటిని తాను భద్రపరుచుకున్నాడా లేదా? అలాగే మనం కూడా ఏం చేయాలి? చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 1 యోహాను, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరగాలి. వాడు తను తాను భద్రము చేసుకుంటాడు కనుక ముట్టడు. 1 యోహాను 5:18 కదా. కనుక చెప్పినప్పుడు వినాలి. 1 యోహాను 5:18. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయడు. ఎవరు శరీర ఇచ్చలు చేయడు, లేకపోతే దేవుని ప్లేస్లో ఇంకొక విగ్రహాన్ని దృశ్యమైనది కానీ అదృశ్యమైన దాన్ని పెట్టుకోడు. ఎందుకంటే తాను భద్రపరుచుకుంటాడు పవిత్రంగా ఉండటానికి. పవిత్రత లేకుండా దేవునితో సంబంధ సహవాసాలు కలిగి ఉండట అసాధ్యం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందట అసాధ్యం. అపవిత్రత మనల్ని వేరు చేస్తుంది. పవిత్రత, పరిశుద్ధత మనల్ని దేవునికి సమీపంగా చేస్తుంది. ఏం చెప్పాను? అపవిత్రత దూరం చేస్తుంది, పవిత్రత దగ్గరగా ఉంచుతుంది. అవిధేయత దూరం చేస్తుంది దేవుని నుంచి, విధేయత దగ్గర. అందుకనే దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోకపోతే ఏమేమి ఆజ్ఞలు ఉన్నాయి, ఏమేమి కట్టడలు ఉన్నాయి అనేది దినదినము మనం నేర్చుకోకపోతే మనకి తెలియకుండానే మనం అన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఎక్కువ అలాంటప్పుడు దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా, దేవుని భయం లేకుండా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా భక్తిహీనమైన క్రియలే చేస్తూ ఉంటాం. తెలియదు మళ్ళీ భక్తి, నేను క్రైస్తవునే, అందుకనే మన దగ్గర పేరుకు ప్రాముఖ్యత లేదు. నువ్వు దానియాలని పేరు పెట్టుకో, ధనియాలని పేరు పెట్టుకో, అది ప్రాముఖ్యం కాదు. నీ ఆంతర్య జీవితం ఎట్లా ఉంది? అందుకనే చాలామంది ఇప్పుడు ఏంటంటే అది మతపరం అయిపోతుంది. పేరు మార్చుకోలేదు, పేరు కదా, ముందు మనసు మారు, జీవితం మారు. పాలని పేరు పెట్టుకుంటారు, పాలలాగా జీవించాలి. మరి జీవిస్తారా? అందుకని అటువంటి సాహసం చేయొద్దు. ఊరికి ఈజీగా పెట్టేస్తూ ఉంటాం పేరు. ఓకే, అలా పెట్టుకోవద్దు. కాబట్టి ఏ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ వ్యక్తులు అలా జీవించారు, ఆ వ్యక్తులు మన ప్రవర్తన బట్టి వారికి చెడ్డ పేరు రాకూడదు. చూడండి, ఏ పేరు పెట్టుకున్నాడో ఎలా జీవిస్తున్నాడు. తర్వాత క్రైస్తవుడంట, చూడండి ఎలా ఉన్నారని. లోకం అంతా ఏం చేస్తుందండి? దుష్క్రియను చేస్తే వాడు తిట్టేది ఎవరిని? యేసుప్రభు. ఈ గిరిస్థానపులు అందరూ ఇంతేనండి అంటే వాళ్ళేదో మంచివాళ్ళు అన్నట్టు. అందరూ ఈ లోకంలో ఎవరండి? అయితే మనం ఛాలెంజ్ తీసుకోవాలి. మనం ఏం చేయాలి? మనం దేవుని ఎరిగిన వారం కనుక, మనల్ని పరిశుద్ధపరిచాడు కనుక, పరిశుద్ధంగా జీవించాలి కనుక వారికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ మనం పవిత్రంగా జీవించినప్పటికీ కూడా వారు నేరం మోపారనుకోండి, యేసు ప్రభు మీద మోపారు, దానికి వాళ్ళు
తీర్పులోకి వస్తారు. ఒకరోజుని తెలుసు. దాని గురించి మనం అభ్యంతరపడవలసిన పని లేదు. అర్థమవుతుందండి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇశ్రాయేల్ అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 5వ వచనంలో, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న నాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని చేసి దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలము వారిని ఐగుప్తులో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినది, పాలుతేనెలు ప్రవహించినది, సకల దేశములకు ఆభరణమైనది నేను దేశంలోనికి తోడుకొని పోయేదని చెప్పిన కాలం నుండి నేను ప్రమాణం చేసి. వారి కొరకు ఏం చేశాడంటే విచారించాడంట. విచారించడంటే వీళ్ళకి నేను ఎటువంటి క్షేమం కలుగజేయాలి. ఉదాహరణకు రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు నయోమి కూడా ఈ రూతు యోగక్షేమాల గురించి, తన భవిష్యత్తు గురించి విచారించింది. సో కాబట్టి ఏమైంది, తాను విధేయత చూపించింది రూతు. ఇశ్రాయేలు దేవుడిని నమ్ముకుంది, దేవుడిని హత్తుకుంది, అత్తని హత్తుకుంది. కాబట్టి భయము, భక్తి, విధేయత కలిగి తాను జీవించింది. ఈవెన్ ఇశ్రాయేల్ అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. మోయాబీరాలు ఒక లోకస్తురాలు, లోకంలో కూడా కాదు, ఇంకా సంకర జాతి. ఆ జాతిలో పుట్టిన స్త్రీ, లోతు సంతానంలో పుట్టిన స్త్రీ, అపవిత్ర సంతానంలో పుట్టిన స్త్రీ. చూడండి, పవిత్ర జనం అనే చెప్పుకునే ఇశ్రాయేల్ కంటే కూడా ఉన్నతమైన గుణలక్షణాలు కలిగి ఉంటుంది. నేటి సంఘం కూడా రూతు వంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి. అందుకనే క్రీస్తు తన ప్రాణం పెట్టాడు. అట్లాగే క్రీస్తులో దేవుడు మన క్షేమాన్ని విచారించి, మన భవిష్యత్తుని, శాశ్వత కాలాన్ని విచారించి మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన యోచించి ఇంత త్యాగం చేశాడు క్రీస్తు. అయితే చాలామంది దినాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. దేవుని మందిరానికి రావటానికే చాలా కష్టపడిపోతూ ఉంటారు. అలా లేకుండా వాక్యాన్ని నేర్చుకోవడం కష్టమవుతుంది. ప్రార్థన చేయరు. ఎప్పుడు వస్తారండి? 7వ నెల 5వ మాసమున చూద్దాంలే. అట్లా దినాలంటే మనుషులకి ఎంత ఇష్టమో, అది క్రిస్మస్ అంటే పండుగ చేసుకుందాం, ఆ రోజు అయిపోయింది, అంతే చరిత్ర. మళ్ళీ వచ్చే సంవత్సరానికి అదేం భక్తి అండి? ఇశ్రాయేల్ లాంటి భక్తి. కాబట్టి ఇక్కడ మనం చదివిన దాంట్లో ఏముందండి? నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియో, పాలు తేనెలు ప్రవహించినదియో, సకల దేశములకు, సకల దేశాలకి ఆభరణం. ఈవెన్ అమెరికా కంటే కూడా, లేకపోతే ఏ భూమి మీద ఏ దేశానికంటే కూడా ఇశ్రాయేల్ దేశమే ఆభరణమైంది. అది ఎంత ఉందండి? ఇంతే ఉంది. ఈనాడు ఒకవేళ అమెరికా కూడా ఉండాలంటే తమ దేవుడు యేసు ప్రభు కాబట్టి మొదటి నుంచి ఆ దేశ నిర్మాతలు వారంతా ఎంతో క్రీస్తునందు భక్తి గలవారు కాబట్టి ఆ దేశాన్ని దేవుడు దీవించాడు. భౌతిక మెటీరియల్గా కూడా ఆశీర్వదించాడు. స్పిరిచువల్గా అక్కడ కూడా ఏం లేదు. ఆయా దేశాల నుంచి వెళ్ళిన భక్తులే వారు ఆత్మీయంగా ఉంటున్నారు. కానీ అక్కడ ఉన్నవారు చాలా తక్కువ. నిజ సద్భక్తి కలిగిన వారు చాలా తక్కువ. ఇక్కడి నుంచి ఆయా దేశాల నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. ఈవెన్ ఇండియా నుంచి వెళ్ళిన వారు కూడా పైకి భక్తి ఉంటుంది కానీ లోపలే నడుస్తూనే ఉంటారు. అయితే అందరూ అలా కాదు, కానీ కొంతమంది ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ కూడా మనం కూడా అందుకనే సరైన భక్తి నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు విచారించి మనల్ని శ్రేష్టమైన ప్రదేశంలో పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘము కూడా ఇశ్రాయేల్ వాళ్ళు, యెరూషలేము వాళ్ళు ఎలా ఉందంట, భూషణం సకల దేశములకి. ఏది? పాలు తేనెలు ప్రవహించినది సకల దేశాలకి. నేటి ప్రస్తుతానికి సంఘం కూడా అంతే. ఇది మనకు ఒక ఆభరణం. ఇది మనల్ని పరిశుద్ధతలో నడిపించేది, నేర్పించేది.
దేవుని దగ్గరికి తీసుకెళ్ళేది. ఆ దినాల్లో ఆ ఇశ్రాయేలు పెద్దలకి ఏముంది? సంఘం లేదు. ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారండి? బబులోన్లో ఉన్నారు. వాళ్ళకి ఏం లేదు. ఈనాడు మనకు అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడుంటాం మనం? తెలియదు. సో సరిగ్గా నేర్చుకో. కొంతమంది, అందరూ అని నేను చెప్పట్లేదు. అయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం? వేరే వాళ్ళని కించపరచడం కాదు, వారు కూడా ఏం చేయాలండి? నేర్చుకోవాలి. అదే ఉద్దేశం. క్షేమం కొరకే చెప్తున్నాం. ఓకేనండి? సో ఆ విధంగా చేయాలి. సో సకల దేశాలకి ఏంటంటే ఇది ఆభరణమైనది. అటువంటిది మనకి సంఘం ఇచ్చాడు, అటువంటిది పరలోకం ఇచ్చాడు. చివరికి మిగిలేది పరలోకం ఉంటే ఆ మహిమ రాజ్యం ఒకటే. మిగిలిన అన్నీ ఎక్కడ ఉంటాయండి? మిగిలిన దేశాలన్నీ నరకంలో ఉంటాయి. కాబట్టి అటువంటి భక్తి మనం కలిగి ఉండాలి. అక్కడేముందంటే ఆభరణమై ప్రమాణము చేసేది. అప్పుడు నేను మీ దేవుడినైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన ఏ కృత్యములు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. తర్వాత చూసారు ఐగుప్తీయుల యొక్క విగ్రహాలని. మరి అది ఏ విగ్రహాన్ని పూజించవచ్చు? ఏ విగ్రహాన్ని కూడా పూజించవచ్చు. సో తర్వాత ఒకవేళ విగ్రహాన్ని పూజిస్తే ఏమవుతుందంట? అపవిత్రం. కదా, పవిత్రం కాదు. దేవుడి దగ్గరికి వచ్చేది మనం పవిత్రపరచబడి రావాలి. పవిత్రత దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. అపవిత్రత దేవుని నుండి దూరం అయితే శ్రమ, దేవుడికి దగ్గర అయితే దేవుని కాపుదల మనం. తర్వాత 8వ వచనం, కనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని అనుకుంటున్నాను. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరచుకుందినో, ఏ అన్యజనుల మధ్య వారుండిరో, ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరచుకుందిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై అలాగు చేయటం మాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తులో నుండి రప్పించాను. ఐగుప్తులో నుండి అద్భుతాలు చేసి ఏం చేశాడు? అక్కడే దేవుని కోపం వచ్చింది. పొలిమేరకు వచ్చిన వెంటనే దేవుని నమ్మలేదు వారు. వెనక సైన్యం ఉంది, ఐగుప్తు సైన్యం. ముందేముంది? ఎర్ర సముద్రం ఉంది. గొణగటం సణగటం, ఏకంగా రాళ్ళు తీసుకుని మోషేని మీద కొడదామని సిద్ధపడిపోతున్నారు. అప్పుడు మోషే దేవుని ప్రార్థించగా, ఎందుకే ప్రార్థిస్తున్నావు? నీకు అధికారం ఇచ్చాను, కర్ర ఇచ్చాను కదా. కర్ర దేని గుర్తు? అధికారం. ఆ కర్ర సముద్రం మీద పెట్టాడు, పాకి వెళ్ళిపోయారు. లేదు, దాన్ని చూసి రాహాబు భయపరిచింది. మేము ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, దేవుని యొక్క ఆశ్చర్యక్రియలను చూసి మా గుండెలు కరిగిపోయినాయి. అన్ని జనులు ఏం చేశారండి? భయపడ్డారు దేవుని కార్యం. వీరిగా భయం ఉందా? వీరికి ఎంతో మేలు చేద్దామని వారి గురించి విచారణ చేస్తుంటే, వారి బాగోగుల గురించి శాశ్వతంగా ఆలోచిస్తుంటే వారు దేవునికి రోషాన్ని పుట్టిస్తున్నారు. ఏ కృత్యాలు చేస్తున్నారు? విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు కూడా దేవునికి లోబట్టలేదు, దేవునికి సహకరించట్లేదు. అయినప్పటికీ కూడా దేవుడు తన అద్భుతాలు చేసి అన్ని జనుల ఎదుట తన నామాన్ని దూషణ పాలు కాకూడదని మోషే కూడా, మోషే నువ్వు తప్పుకో, నిర్గమాకాండం తీనవసరం లేదు 32వ అధ్యాయం మొదటి నుంచి, ఎందుకంటే ఈ ప్రజల ద్వారా నేను విసిగిపోయాను, వీళ్ళు నన్ను చూడట్లేదు, ఎప్పుడు కూడా విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు వీళ్ళు అని దేవుని యొక్క ఆజ్ఞనే, మొదటి ఆజ్ఞనే ఉల్లంఘిస్తున్నారు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, వీళ్ళందరినీ నాశనం చేస్తానంటే వద్దు, నీ నామం దూషణ పాలవుతుంది. ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు వీరిని నడిపించలేక వీరిని అందరినీ చంపేశాడంటారు, నీకు చెడ్డ పేరు వస్తుందని ఆయన కూడా అదే చెప్పాడు.
దేవుడు కూడా ముందుగా ఏం చేశాడు? ఆయనకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని వారు తిరుగుబాటు చేసిన గొణిగిన సన్నిధిని విడిపించారు. అయితే దీన్ని మనం చులకన చేయకూడదు. ఎప్పుడు కూడా భక్తి సరిగ్గా నేర్చుకునేది. ఓకేనా? అది తర్వాత ఈ విధంగా దేవుడు వారు అన్ని క్రియలు చేసినప్పటికీ ఎంతో దీర్ఘశాంతంతో తన నామం దూషణ పాలు కాకుండా ఉండాలని వారిని కొనసాగిస్తున్నాడు. వారిని నాశనం చేయకుండా ఉంటున్నాడు. సో ఆ కారణం చేత వారిని రప్పించాడు. తర్వాత వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. మరియు యెహోవానకు నేనే వారిని పవిత్రపరచు వాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించాను. విశ్రాంతి దినాన్ని ఎందుకు పెట్టాడు? వారిని పవిత్రపరచువాడిని నేనే అని తెలుసుకో. యెహోవానకు నేనే వారిని పవిత్రపరచువాడు కనుక అందుకనే వారిని ఐగుప్తులో నుండి రప్పించి వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు. వాటిని అనుసరించేవారు వాటిని బట్టి ఏం చేస్తారు? బ్రతుకుతారు. వాటిని అనుసరించిన వారు ఏం చేస్తారు? దాని అర్థం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చే జీతము అంతే. బతకాలంటే ఏం చేయాలి? ఆజ్ఞనే. ఇప్పుడు మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? తన కుమారుడైన యేసు నామమునందు విశ్వాసం ఉంచి పొరుగువాన్ని ప్రేమించాలి కదా. సో నమ్మి బాప్తిజం పొందాలి. ఇవన్నీ ఉన్నాయి చూడండి. 1 యోహాను 3:23. 1 యోహాను 3:23. 1 యోహాను ఆయన ఆజ్ఞ ఏదనగా ఇప్పుడు నమ్ముకొని ప్రకారము చూశారండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ఆజ్ఞ. రెండోది ఏం చేయాలి? ఒకరినొకడు ఏం చేయాలి? నేను దేవుని ప్రేమిస్తున్నానని ఇతరులను కొట్టేది, తిట్టేది, ద్వేషించేది కాదు. దేవుని ప్రేమించేవారు మనుషులను కూడా ఏం చేస్తారు? ద్వేషించేవారిని కూడా ప్రేమిస్తారు. యేసు ప్రభు కొట్టిన వారిని ప్రేమించాడో తెలియదా? అట్లా. కాబట్టి ఆ విధంగా వారికి కట్టెలను ఇచ్చాడు. ఆ కట్టెల్ని అతిక్రమిస్తే మాత్రం వాళ్ళు పాపులు అవుతారు. అవే ఏదొద్దన్నారు? వాళ్ళు చావే కోరుకున్నారు. ఆనాడు ఆదామావులు కూడా అదే కోరుకున్నారు. మనిషికి అలవాటు ఏంటంటే ఆజ్ఞని అతిక్రమించటమే. దూరదృష్టి లేదు, సరైన విధానం లేదు, ప్రభు యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకోరు. అలాగా మానవాళ్ళంతా నష్టపోతుంది, నాశనానికే వెళ్తుంది. అయితే కొద్ది గొప్ప ఎరుగుతున్న మనము బాగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరింపబడుతున్నాం. తర్వాత విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇచ్చాడు మనకి? పవిత్రులు ఉండే కూడుకునే స్థలం. అందుకనేది మనమంతా ఎవరమండి? పరిశుద్ధులు కదా. యెషయా గ్రంథం 58:13-14 ఉంటుంది. యెషయా గ్రంథం త్వరగా చదువు. ఏం చేయకూడదండి? నా విశ్రాంతి దినమున ఏం చేయకూడదు? నరసింహ వ్యాపారం చేయకూడదు. ఇంకేం చేయకూడదు? అది దేవునికి ప్రత్యేకింపబడిన దినమని ఇటు వెళ్ళిపోకూడదు. ఎక్కడికి రావాలి మరి? ఎట్లా? పొట్ట తిప్పులు ఎట్లా కదండి. అందుకనే దేవునితో కూడా ఉండేది భాగ్యం కదా. అది మనకి లేకపోతే ఆయనకి వేరయ్యామంటే ఇక్కడ చేసే దాంట్లో ఫలితం ఉండదు, ఆత్మీయంగా కూడా ఫలితం ఉండదు. రెండు రకాలుగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే జాగ్రత్తగా ఉండేది నేర్చుకో. అది ప్రతిష్ఠితమైన దినమను మరియు మనోహరమైనది ఎడల ఇష్టమైన చేయకయు ఉండిన ఎడల యెహోవా యందు ఆనందించటం అంటే ఇది. పరిశుద్ధ దినాన్ని ప్రతిష్ఠిత దినమని
ఇది ప్రభు దినం అని గ్రహించి ప్రభు దినాన్ని ప్రభుకి ఇవ్వాలి. లోకవార్తలు చెప్పుకోకూడదు, సొంత లాభం కొరకు పనికి కూడా వెళ్ళకూడదు. ఉద్యోగాలు కొన్నిసార్లు ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. సామాన్యంగా ఈ భారతదేశంలో కూడా మనకి ఆదివారమే సెలవు ఉందన్నమాట. ఒకవేళ మారిపోయే అవకాశాలు ఉంటాయి. సో అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆయన ఆరాధించేది నేర్చుకోవాలి. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండేది నేర్చుకోవాలి. తర్వాత చదువమ్మ 15వ వచనం చదువు. మరియు తమకు ఇష్టమైన విగ్రహములను అనుసరింపవాలని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా. చూసారండి ఏం చేశారు? దేవుడు వారు బ్రతకాలని ఇచ్చిన ఆజ్ఞల్ని విధుల్ని అనుసరింపకుండా తమకు ఇష్టమైన విగ్రహాలను ఏం చేశారు? అనుసరించాలని కోరారు. విధులను తృణీకరించారు. కట్టడలను అనుసరింపలేదు. నియమించిన విశ్రాంతి దినములను, ఒక దినం కాదు దినములు అని అంటారు కదా, దినములు అని అంటే ఆదివారాలన్నీ ఏ ఆదివారం రావాలి? ప్రతి ఆదివారం కదా. వీళ్ళు ఏం చేశారంటే అన్ని విశ్రాంతి దినాలు. తర్వాత ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టిదియునైనా సకల దేశములకు ఆభరణము దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేసింది. చూసారా? మరి వీళ్ళు చేయవలసింది చేయలేదు కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరలేదు. నేను వాళ్ళని సకల దేశములకు ఆభరణమైన పాలితేన్లు ప్రవహించే కనాను దేశానికి తీసుకెళ్తానడిగా తీసుకెళ్ళి. ఎందుకు తీసుకెళ్ళలేదు? వీళ్ళు దేవుని ఆజ్ఞల్ని పాటించారు. రెండోది ఏం చేశారు? విశ్రాంతి దినాన్ని అపవిత్రం. ఆ కారణం చేత అక్కడ మరి మన సంగతి ఏంటి? మనలో కూడా చాలామంది జాగ్రత్తగా ఆలోచించి భయం కలిగి భక్తి కలిగి ఉండాలి. మేము ఇంతగా చెప్తున్నాం అంటే మా లాభం కొరకు కాదు. మీరు టైంకి వస్తే దేవుడు సంతోషిస్తాడు. మీకు భయము భక్తి ఉందని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఏహెస్కేల్ ఎందుకు పెట్టాడండి? దేవుడు వారికి ఏది చెప్తే అది చెప్పాలి. సో ఏహెస్కేల్ ఎందుకు పెట్టాడు? ప్రజలు ఏం చెప్తే అది విని దేవుడికి చెప్పాలి. మళ్ళీ దేవుడు వారికి ఏం చెప్పమంటే అది చెప్పాలి. మరి ఇక్కడ మేమున్నది ఎందుకు? మేము ఏం చేసినా అట్లా ఉండి ఏలిలా కూర్చో, మంచిగా కుర్చీలో కూర్చో, అట్లాగండి. మీరు మంచివాళ్ళు కాబట్టి ఇంకా ఏం చేయాలి? మనం ఇంకా ఏం చేయాలి? మెరుగవ్వాలా తరగవ్వాలా? మెరుగవ్వాలి. తరగిష్టమేనా? రైట్. ఏం సురేష్? తరగిష్టమా మెరుగిష్టమా? రైట్. తర్వాత చదువు. అయినను వారు నశించిపోకున్నట్లు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలన చేయకపోతే వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చితిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకై వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి అని చెప్పాడు. అయితే ఏంటంటే ఇతరులు సంహరింపబడ్డారు అరణ్యంలో. వారికి పుట్టిన పిల్లలు రెండవ తరం వారిని అట్లే ఉంచారు. ఎందుకంటే పూర్తిగా నశించిపోతారు, ఇశ్రాయేలు తరం ఉండదని, వంశం ఉండదని వారిని ఉండనిచ్చారు. మిగిలిన విషయాలు ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మనం చూసుకుందాం. ఆ ప్రకారము క్రీస్తులో దేవుడు మనం చేసిన దాన్ని బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రవర్తన ఎలాగ ఉంది అలాగా మనం లేకున్నట్లు మనకు ఉంటే పరీక్షించుకుని సరి చేసుకుందాం. మొదటిగా ఆరాధన చేద్దాం, తర్వాత బలులు పాల్పొందాం.